అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం కూడా ముక్కోటి ఏకాదశి ముస్తాబైంది. పట్టణంలో ఎటు చూసినా స్వాగత ద్వారాలు, చాందిని వస్త్రాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలతో రామాలయం పరిసరాలు ప్రకాశిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శన భాగ్యం ఉంటుంది. శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఉత్సవాలు తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాద్రి బాట పట్టారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం వివిఐపి, విఐపి, ఏ, బి, సి, డి, ఈ సెక్టార్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక వైద్య శిబిరాలు, అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్, ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక బెడ్లు, వైద్య నిపుణులను అందుబాటులో ఉంచారు. భక్తులకు నిరంతరం తాగునీటి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు. శానిటేషన్ సిబ్బందిని రప్పించి రౌండ్ ది క్లాక్ టౌన్ ను శుభ్రం చేస్తున్నారు. గోదావరి తీరంలో భక్తులు నదిలోకి దిగకుండా బ్యారికేడ్లు నిర్మించారు. గజ ఈతగాళ్లతో పాటు రెస్క్యూ టీంలను మోహరించారు. ప్రసాదాల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అదనంగా 2 లక్షల లడ్డూలు తయారు చేయించారు. భక్తులు కోరుకున్న ప్రసాదం సకాలంలో అందజేసేలా ఏర్పాట్లు జరిగాయి. వైకుంఠ ద్వారం నుంచి వెళ్లే భక్తులకు సర్వదర్శనం క్యూ లైన్లలోని వారికి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. భద్రాచలం ఆలయంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పర్యవేక్షించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్, బాంబ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. వివిఐపీలు, విఐపీలు వచ్చినప్పుడు, స్వామివారు తిరువీధి సేవకు వెళ్లేటప్పుడు భక్తుల రద్దీని నియంత్రించేందుకు రోప్ టీంలను సిద్ధం చేశారు. రేపు మన ఉత్తర దర్శనం వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ భద్రాచలంలో ఉంది. మన దేవాలయం చుట్టూ మొత్తం చాలా పండుగ వాతావరణంతో అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి. భక్తులందరికీ నా ఒకటే విజ్ఞప్తి, చలికాలంలో ప్రత్యేకంగా ఈసారి అయితే కోల్డ్ వేవ్ ఎక్కువ ఉంది. అంటే చాలా టెంపరేచర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మార్నింగ్ సమయంలో కూడా మంచి వార్మ్ క్లోత్స్ వేసుకొని రండి. తర్వాత జనరల్ పబ్లిక్కి మా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది అయితే ఘాట్లో కూడా స్టే చేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటివి చేయకండి దయచేసి, ఎందుకంటే టెంపరేచర్స్ మరీ తక్కువ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాయి. అందరికీ మంచి దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. క్రమంగానే అందరికీ పంపిస్తాము, ఫాస్ట్గానే పంపిస్తాము. ఎవరు తొందరపడవద్దు. మనకి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల క్షేత్రంలో మన ముక్కోటి సంబంధించినటువంటి ఇప్పుడే మనం ఇక్కడ చూడటం జరిగింది. హంసవాహనం మనం ప్రిపేర్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది మనకి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా 29వ తారీఖు మనకు సాయంత్రం జరిగేటువంటి తెప్పోత్సవంలో హంసవాహనం ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది మనం ఇప్పుడు విజయవంతంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో వార్షిక ఉత్సవాలలో భాగంగా ప్రధానమైనటువంటి మనకి 2 ఉత్సవాలు, ఒకటి శ్రీరామనవమి, 2 వైకుంఠ ఏకాదశి మహోత్సవము. ఈ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు సుమారు 24 రోజుల పాటు జరిగే ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు. వైకుంఠ ఏకాదశిని మధ్య బిందువుగా తీసుకుని ముందు జరిగే 10 రోజులకు ఉత్సవాలకు పగల్పత్తుత్సవాలని, వైకుంఠ ఏకాదశిని రాత్రి నుంచి జరిగేటువంటి ఉత్సవాలకు 10 రోజుల పాటు జరిగేటువంటి వాటికి రాపత్తుత్సవాలని పేరు. మరొక 3 రోజులు విలాసోత్సవాలు అని చెప్పేసి భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య మదనదమిత దైవత పరిషదభ్యర్థిత దాశరథిభావ జగరుకుల కవ దివాకర రధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ రుణ విమోచన కోశల సుతా కుమార భావ కంచుకుత కారణాకార